చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మౌలం జాతర చేయడం జరుగుతుంది. దానికోసం ఈరోజు భాగంగా రాట వేయడం జరిగింది. దానికోసం మా రెల్లుకుల పెద్దలు మహిళలు అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి వాళ్ళు ఏం మాట్లాడతారో. ఆంధ్రప్రదేశ్ అన్ని పట్టణాలలోనూ నగరాలలోనూ పంచాయతీలలోనూ ఉన్నటువంటి రెల్లుకుల 50 మందికి భీమవరం రెల్లుకులం తరపున మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ మనవి చేసుకుంటున్నాం. మా భీమవరం మున్సిపల్ కాలనీ పెదరెల్లి వీధి యందు శ్రీ 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 మా గ్రామ దేవత అయినటువంటి మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఈరోజు 23/5/25 ఈ రోజున బుధవారం నాడు ఉదయం 10 గంటల 44 నిమిషాలకి పందిరాటకి ముహూర్తం శంకుస్థాపన చేశాం. 8వ తారీఖు కాడ నుంచి అమ్మవారిని ఉత్సవానికి తీసుకురావడం గుడి దగ్గర నుండి 8, 9, 10 3 రోజులు కూడా మున్సిపల్ క్వార్టర్స్లో రంగరంగ వైభవంగా వివిధ రకాల కార్యక్రమాలతో ప్రోగ్రాలతో అమ్మవారిని కుంకుమార్చనలు మరీ సాయంకాల అర్చనలు చేయించి ఆదివారం నాడు అంటే 11వ తారీఖు సాయంత్రం 4 గంటలకి భీమవరం మున్సిపల్ క్వార్టర్స్ నుంచి అమ్మవారిని రంగరంగ వైభవంగా జానపద నృత్యాలతో మేళతాళాలతో వాయిద్యాలతో బుట్టబొమ్మలతో అన్ని రకాల వాయిద్యాలను పెట్టుకుని అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి అమ్మవారి గుడి దగ్గర అమ్మవారిని చేర్చడానికి అన్ని రకాలుగా సిద్ధపరిచాం. చుట్టుపక్కల గ్రామంలో ఉన్నవాళ్ళు, అలాగే పట్టణాల్లో ఉన్నవాళ్ళు, అలాగే టౌన్లో ఉన్నవాళ్ళు, మన రెల్లుకుల 50 మంది మా భీమవరం మీద దయచూసి అందరూ కూడా ఈ ఉత్సవాన్ని మీదే అనుకుని అందరూ వచ్చి సంతోషంగా జయప్రదం చేయవలసిందిగా రెల్లుకులం తరపున భీమవరం వారి తరపున నేను మనవి చేసుకుంటున్నాను. జై మావుళ్ళమ్మ, జై మావుళ్ళమ్మ, జై మావుళ్ళమ్మ. భీమవరానికి సంబంధించి, మా రెల్లుకులానికి సంబంధించి, మా పెద్దపేటకు సంబంధించి, మా రెల్లి వీధికి సంబంధించి మహిళలదే ముఖ్యమైన పాత్ర. వాళ్ళే అమ్మవారు వచ్చినా చేసినా అన్ని రకాల సేవలు చేసి ఆ కార్యక్రమాన్ని అందించడానికి, చేయూతనివ్వడానికి, చక్కగా జరపడానికి వాళ్ళు మరీ ఉంటారని చెప్పి మీ వాళ్ళందరి తరపున నేను మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంవత్సరాల తర్వాత మా భీమవరంలో మౌలం తల్లి జాతర చేస్తున్నారు. మా మహిళలు కూడా మాట్లాడుతున్నారు. టేక్ ఇట్, మాట్లాడండి.
ఇన్ని సంవత్సరాలకి 15 సంవత్సరాలకి మా ఊళ్ళమ్మ తల్లి జాతర చేస్తున్నాం. పెద్దలు, కుల పెద్దలు అందరూ, మహిళలు, పెద్దలు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా, యూత్ కుర్రోళ్ళు కూడా అందరూ సహకరిస్తున్నారు. అలాగే ప్రతి ఊరు నుంచి కూడా మన రెల్లుకుల పెద్దలు, పిల్లలు, చిన్నవాళ్ళు అందరూ కూడా మా జాతరకు వచ్చి అందరూ ఆహ్వానించాలని, మమ్మల్ని అందరినీ దీవించాలని కోరుతున్నాం. మా రెల్లుకుల మహిళల ద్వారా, పెద్దల ద్వారా మా ఊళ్ళమ్మ తల్లికి 16వ సంవత్సరం మా రెల్లి కులస్తులు, మా భీమవరం, మా గ్రామదేవత మా ఊళ్ళమ్మ తల్లికి జాతర నిలబెడుతున్నాము. మేము 5 రోజులు పండగ చేస్తాము. పెద్దలు, చిన్నలు, ఏ ఊరైనా సరే అందరూ రావాలి, పండగ చూడాలి. ఇది మాది కాదు, అందరి పండగ, అందరూ వచ్చి ఆనందించాలి. పెద్దలకి భీమవరం మా ఊళ్ళమ్మ తల్లి, భీమవరం మా ఊళ్ళమ్మ తల్లి, భీమవరం మా ఊళ్ళమ్మ తల్లి, అందరి పండగ ఇది. మా రెల్లి వీధి జాతర కోసం యూత్ కుర్రవాళ్ళు ఏదో మాట్లాడతారంట, వినండి. 50 మంది ప్రజలకు కూడా భీమవరం యూత్ తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాము. చాలా సంవత్సరాల తర్వాత భీమవరం పెద్దరెల్లి వీధి నందు శ్రీ 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 మా ఊళ్ళమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో జరిపించడానికి మన రెల్లికొల పంచాయతీ పెద్దలైనటువంటి రెల్లికొల మేస్త్రులు, అలాగే యూనియన్ సంఘం కుర్రవాళ్ళు, యూత్ కుర్రవాళ్ళు మరియు మహిళలు అందరూ కలిపి ఈ యొక్క మహోత్సవాలు జరపడానికి నిర్ణయించుకున్నాము. అందులో భాగంగా ఈరోజు మా ఊళ్ళమ్మ తల్లి అమ్మవారి రాట వేయడం జరిగింది. ఈ రోజు నుంచి అమ్మవారి మహోత్సవ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ యొక్క జాతర విచ్చేసినటువంటి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క జాతర విశేషం ఏంటంటే మే 8, 9, 10, 11 తేదీల్లో జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా మేము ఇక ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం. చాలామంది ఊర్ల నుండి చాలామంది కుర్రోళ్ళు వస్తున్నారు. వాళ్ళందరికీ మేము హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.